సో మొత్తానికైతే ఫుడ్ అండ్ ఫార్మ్స్ నుంచి అయితే మనకు పచ్చడి వచ్చింది. చికెన్ బోన్లెస్ కేజీ పెట్టిన. అండ్ మనం ఇది ఇక్కడనే కాదు మొత్తం నలుగురు కాడ పెట్టినాం చూడండి. ఆల్రెడీ ఇద్దరు రివ్యూ అయిపోయింది, అలేక చిట్టి అండ్ టైగర్ మావైది. సో వాళ్ళ వీడియోలు ముందుంటాయి చూడండి. ఇప్పుడు మన థర్డ్ రివ్యూ ఓపెన్ చేస్తున్నాం. దీని తర్వాత బోర్బండ చిన్నది ఉంది. అండ్ ఫుడ్ అండ్ ఫార్మ్స్ పికిల్స్ మీద చాలా మందికి చాలా పాజిటివిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా నెగిటివిటీ వస్తే నన్ను అయితే తప్పుగా అనుకోకండి. మాక్సిమం వీళ్ళ ఫుడ్ అయితే పాజిటివ్ ఉండాలని నేను కోరుకుంటున్నా. వీడియోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు బాబాయ్ విసెస్ ఎవరు చేయాలనుకుంటారు? బాబాయ్ విసెస్ అలేఖ్య చిట్టినా, బాబాయ్ విసెస్ బోర్బండ చిన్నానా, బాబాయ్ విసెస్ టైగర్ మావైనా? ఫుడ్ అండ్ ఫార్మ్స్ విసెస్ ఎవరిది కంపేర్ చేయాలనుకుంటారో అదైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ నుంచి ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సపోర్ట్ కొట్టి ఏమైనా ఇన్పుట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఇంకా లేట్ మనం అయితే చూద్దాం పచ్చడి ప్యాకింగ్ అయితే ఎలా వచ్చిందో. సో మొత్తానికి అయితే 2.5 kgs పంపిరు. మనం కేజీ బోన్లెస్ పెట్టినాం చూడండి. సో చికెన్ బోన్లెస్ 2 వచ్చినాయి. నేను ఒక్కటైతే చెప్పగలను, ప్రతి పచ్చడి ఉంటుంది చూడండి. నేను ఇప్పటిదాకా అన్బాక్సింగ్ చేసిన ప్రతి పచ్చళ్ళ అయితే పచ్చడి లెవెల్లో ఆయిల్ ఇచ్చిన వాళ్ళు ఒకరు, పచ్చడి కంటే ఎక్కువ ఆయిల్ ఇచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళ కాడకు చూస్తే మాత్రం మనకు ఆయిల్ అనేది తక్కువ ఉంది. అంటే అసలు ఆయిల్ ఎక్కువగా కనబడట్లేదు. మీకు నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి వీడియోలో. అండ్ వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా చేసారు. ఇది మీకు క్లారిటీగా కనపడుతుంది చూడండి. ఇలా అసలు ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది 2 ప్యాకెట్లల్లో. సో ఇదొకటైతే బాగుంది. సరే మొత్తం ఇంకా ఈ ప్యాకింగ్ గురించి చూద్దాం. ఇదైతే ఒక స్టిక్కర్ ఇచ్చారు, చికెన్ బోన్లెస్ పీకీలు ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. సో దీని ప్యాకింగ్ మీద ఇచ్చినంత వరకు అయితే చికెన్ బోన్లెస్ పీకిల్ అని ఇచ్చారు. అండ్ చికెన్ పీసెస్, కొరియండర్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రౌండ్నట్ ఆయిల్, సాల్ట్, క్లోవ్, జీరా, జింజర్, గార్లిక్, బ్లాక్ పెప్పర్, కర్రీ లీఫ్. సో వీళ్ళైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడిరో దాదాపు అన్నీ అయితే ఇచ్చేసారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఒకటి ఇచ్చేసారు, అది కూడా బాగుంది. బెస్ట్ బిఫోర్ 2 months అని ఇచ్చారు. అంటే పికిల్స్ అన్ని కూడా నేను అబ్జర్వ్ చేసింది నాన్ వెజ్ అయితే బెస్ట్ బిఫోర్ 2 months అని ఇస్తారు. ఇది కూడా ఓకే. FSSAI లైసెన్స్ ఇచ్చారు కానీ సరే దీని మీద కట్ అయినట్టు అనిపించింది. అండ్ దీని మీద అయితే కట్ కాలే, FSSAI అయితే మంచిగా వచ్చింది. చికెన్ బోన్లెస్ పికిల్ అని ఒక కామన్ స్టిక్కర్ ఇచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది. బాబాయ్ చాలా సింపుల్గా చాలా గట్టిగా చేస్తుండేమో. మనం అయితే ఇది ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ వచ్చినా కూడా మనం ఒక్కొక్క పికిల్కి వచ్చేసి 3 layers ఆఫ్ ప్యాకింగ్, 4 layers ఆఫ్ ప్యాకింగ్ చూసినాం. వీళ్ళకాడ జస్ట్ 2 layers ఆఫ్ ప్యాకింగ్ ఉంది. సరే 2 layers ఆఫ్ ప్యాకింగ్ ఉన్నా కూడా ఏమైనా లీక్స్ ఉన్నాయంటే ప్రెజెంట్ అయితే ఇది చాలా ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ అనమాట. ఇందులో అయితే మాకైతే ఎలాంటి లీక్ ప్రెజెంట్ కనపడలేదు. ఓపెన్ చేసి చూద్దాం ఏమైనా లీక్స్ ఉన్నాయో. సో దీని అయితే ఓపెన్ చేస్తున్నా, చూసారు కదా. ఇదైతే ఓపెన్ చేసిన. అండ్ ఇది ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా కనపడుతుంది పికిలు చూడండి. మొత్తం గ్రేవీనే ఉంది. ఆయిల్ అయితే అసలు నాకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ కనపడట్లేదు. అది బాగా నచ్చింది, చాలా గ్రేవిష్ వచ్చింది. ఆయిల్ చాలా తక్కువ వచ్చింది. చాలామంది మరి ఆయిల్ ఇచ్చారు పికిల్స్ ఖరాబ్ అయితే ఆయిల్ మునక్కుంటే అని. మరి వీళ్ళు మాత్రం చాలా గ్రేవిష్గా ఇచ్చారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లే, ఎందుకంటే బాబాయ్ విసెస్ అలేఖ్య చిట్టి అయినా అండ్ బాబాయ్ విసెస్ బోర్బండ చిన్న, బాబాయ్ విసెస్ టైగర్ వైట్ ఏం చేయాలన్నప్పుడు ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేజీ ప్యాకింగ్ని ఎప్పుడు 2.5 kgs చేస్తే చాలా బాగుంది. 1 kg పెద్ద ప్యాకింగ్ చేసినంత వరకు కొద్దిగా అంత బాగాలేదు ఆ ప్యాకింగ్ అనేది. సో ఇలా చేయడం చాలా బాగుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, బాబాయ్ పచ్చడి టేస్ట్ చేసే టైం వచ్చిందనమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీన్ని తిందాం, ఎలా టేస్ట్ ఉండబోతుందో. ఈ పికిల్ టేస్ట్ మీరు ఎలా ఉంటుంది అనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అయితే మరి ఆయిల్ కొద్దిగా తక్కువనే ఉంది కదా, దీనివల్ల ఏమైనా టేస్ట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనేది చిన్న డౌట్ ఉంది. సో తిని చూడాలి, తిని చూస్తే మనకు అర్థమవుతుంది ఏమైనా టేస్ట్ మీద తేడా పడుతుందా. ఇప్పుడు తిన్న వాళ్ళందరూ ఇట్లా బాబాయే హై ఉంటాడని. మీరు నమ్మరు, నాకు ఇక్కడ ప్యాకింగ్ కట్ చేస్తున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. నేను లాస్ట్ టైం చెప్పిన టైగర్ మామయ్య వీడియో చేసేటప్పుడు నాకు ఫస్ట్ పికిలప్పుడు ఎందుకో స్మెల్ మిస్ అయిందని. టైగర్ మామయ్య దాంట్లో అది ప్యాకింగ్ ఓపెన్ చేసి పచ్చడి పోస్తుంటే భలే స్మెల్ వచ్చిందని చెప్పిన. కానీ బాబాయ్ పికిల్ కొద్దిగా కట్ చేస్తుంటే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఏడేంద్ర కుక్కలా స్మెల్ చూస్తున్నాను అనుకోకండి. వి థింక్ టేస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక డిష్కి స్మెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ డిష్ని అంత అట్రాక్ట్ చేస్తుంది ఒక పర్ఫెక్ట్ డిష్ అనేది. చూడండి ఎగ్జాక్ట్గా ఒక ఆయిల్ ఎంత ఉండాలో అంతే ఉన్నది. నేను చూసిన పికిల్స్లల్లా ఇలా మెయింటైన్ చేయడం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. సో ఎక్కువగా గ్రేవీ ఇచ్చిరు, ఎక్కువగా గ్రేవీ ఇచ్చి తక్కువగా ఆయిల్ ఇచ్చిరు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చూద్దాం ఒక పీస్ దీని ఎలా ఉండబోతుందో. స్పైసీనెస్ పర్ఫెక్ట్,
పీస్ హార్డ్నెస్ కూడా బాగుంది. తింటుంటే చాలా ఫ్లేవరిష్గా, అంటే మనం ఈ పీస్ తింటుంటే ఆ స్పైసీనెస్ కానీ ఆ మసాలాస్ కానీ అండ్ ఆ ముక్క మెదిగే విధానం ఉంటుంది చూడండి. మనం నవ్వుతుంటే అంత స్మూత్గా లోపలికి వెళ్తున్నాం. అంటే కూరలు ఉన్నట్టు అంత స్మూత్గా ఉండదు, కానీ పచ్చళ్ళల్లో గట్టిగా ఉంటుంది. కానీ గట్టిగా ఉన్నా కూడా నవ్వడానికి చాలా బాగుంటుంది. అదైతే అర్థమవుతుంది. రైస్లో పెట్టుకుని తిందాం. సో మనమైతే బాబాయ్ చూద్దాం. లాస్ట్ టైం వీడియోలో నేను టైగర్ మామయ్య దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటే సాల్ట్ ఉందని చెప్పిన, అలేకి చిట్టి దాంట్లో మసాలా ఎక్కువ ఉంటే మసాలాస్ ఎక్కువ ఉన్నాయని చెప్పిన. ఇక్కడ నేను ఆలోచించాను నెగిటివిటీ చెప్పడానికి ఏమన్నా తేడా కొడితే, బికాస్ ఇక్కడ నేను ప్రతి పిక్కిలు కూడా నా ఓన్నే కొని చేసిన. ఒకవేళ నేను బాగుందంటే మీరు ప్రమోషన్ కామెంట్ పెట్టినప్పుడు నేను ఏం చేయలేను. మన ఫస్ట్ వీడియో మీకు స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో చూడండి, thumbnail అండ్ ఆల్సో పైన ఐకార్డ్స్లో వస్తుంది, అది చూడండి. నేను ప్రతిదీ ఆర్డర్ పెట్టింది అండ్ ప్రతి ఒక్కళ్ళ రేట్ కంపారిజన్ చేసిన, ఎవరి రేట్ ఎంత పడుతుంది అనేది. అండ్ ఇప్పుడైతే మనం ఇది తిని చూద్దాం. నాకు మిగిలిన పికిల్స్ కంటే ఈ పికిల్స్ నా తేడా ఏందో చెప్పనా, నాకు అది కలుపుకుంటున్నప్పుడు మిగిలిన పికిల్స్లల్లా ఎక్కువగా ఇట్లా గ్రేవీ వచ్చేది కాదు, మొత్తం ఆయిల్గా ఉండేది కలుపుకోవడానికి. ఇక్కడ చూడండి మంచిగా తిక్కుగా ఉంది కలుపుకోవడానికి కూడా. ఇక్కడ నేను తింటుంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మా తమ్ముడు అంటుండు స్మెల్ భలే వస్తుంది కానీ, అలా ఉంది పచ్చడ. ఇప్పుడు నాకు టేస్ట్ విషయానికి వస్తే మరి నాకైతే ఇప్పుడు వచ్చిన ఈ ప్యాకింగ్లా స్పైసీనెస్ అయితే మస్తు ఉంది. అంటే ఓవర్గా లేదు, కరెక్ట్గా సరిపోయింది. పచ్చళ్ళ ఇలా ఉండాలి స్పైసీనెస్. తింటుంటే ఎంత బాగుందో తెలుసా, పర్ఫెక్ట్గా గ్రేవీ సెట్ అయ్యి గ్రేవీ అన్నంతో తింటుంటే, ఉట్టన్న ముక్క లేకుండా తింటుంటే మంచిగా అసలు నిమ్మకాయ కరెక్ట్గా టేస్ట్ వచ్చి అండ్ ఆ స్పైసీనెస్ మంచిగా వచ్చి మసాలాలు మంచిగా వచ్చి భలే ఉందబ్బా. ఈ పచ్చడి కొనడానికి నాకు విత్ ట్యాక్సెస్ 1500 రూపాయలు పడ్డాయి. అండ్ నాకైతే వర్త్ ఆఫ్ ఇట్ అనిపించింది తింటుంటే. కొన్నిసార్లు మనం 2000 పెట్టినా కూడా టేస్ట్ అనేది మంచిగా కాదు, కానీ కొన్నిసార్లు 1500 కాదు వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఈ మాత్రం టేస్ట్ ఉంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోబుద్ది అవుతుంది. నాకు అంతా బాగా అనిపించింది. అండ్ ఇప్పటిదాకా వీళ్ళ దాంట్లో నా మైనస్ ఏమైనా ఉన్నాయి అంటే, నాకు ప్యాకింగ్ పరంగా మంచిగా అనిపించింది, టేస్ట్ పరంగా మంచిగా అనిపించింది, అండ్ డెలివరీ పరంగా నేను పికిల్ ఆర్డర్ చేస్తే 3rd డెలివరీ ఇదే వచ్చింది. అట్లని పెద్ద లేట్గా ఏం రాలేదు, 1 డే లేట్గా వచ్చింది, జస్ట్ 1 or 2 days లేట్గా వచ్చింది. సో డెలివరీ కూడా 3-4 daysలో వచ్చింది. మరి నేను ఓవర్ లేట్ అయిపోతుంది, ఈయన చాలా పెద్ద యూట్యూబర్ కదా, చాలా ఎక్కువ ప్యాకింగ్స్ ఉంటాయి కదా అనుకున్నా. డెలివరీ పరంగా కూడా చాలా స్పీడ్ వచ్చింది. సో నేను అవుట్ ఆఫ్ 5 దీనికైతే ఈజీగా 3.8, 4 ఇచ్చేస్తా. అంత బాగుంది ఈ పచ్చడ, నాకు నచ్చింది. మంచిగా నోట్లో లాలా జలం వస్తుంది మాట్లాడుతుంటే ఆ స్పైసీనెస్కి నేల కింద. అంత నచ్చింది నాకైతే ఇది. ఒక పచ్చడి అంటే ఈ మాత్రం స్పైసీనెస్ పడాలి. ఇంకా నెక్స్ట్ ఎవరెవరు పికిల్స్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి బాబాయ్ ఇలా చేసావు, ఒక్క నెగిటివ్ అయినా వదిలేయచ్చు కదా వీడియో కోసం. మేము మంచిగా గట్టిగా కంటెంట్ వచ్చేది మాకు. సో కంటెంట్ అయితే రాలే, కానీ మంచి టేస్ట్ వచ్చింది. ఒక ఫుడ్ రివ్యూవర్కి కంటెంట్ అంటే ఒక మంచి టేస్టే. నాకు ఈరోజు అయితే అది దొరికింది. మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ కొట్టండి. మనకైతే 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేనైతే ఒక ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. దాన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. ఫుడ్ డొనేషన్ బెస్టా, ఏమైనా గివ్ అవే బెస్టా అనేది మీరైతే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చెప్తా. అండ్ మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.